ఒకానొక గ్రామంలో ఆనంద్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించేవాడు. ఒకరోజు ఆనంద్ పక్క గ్రామానికి వెళ్ళాలి. దారిలో చిన్న నది అడ్డంగా వచ్చింది. అది నిజానికి నది కాదు, కేవలం ఒక చిన్న నీటి ప్రవాహం. ఒకే ఒక్క అడుగు వేస్తే సులువుగా దాటవచ్చు. ఆనంద్ మాత్రం అక్కడే నిలబడిపోయాడు. ఎలా దాటాలి అని ఆనంద్ ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను ఇప్పుడు గట్టిగా గెంతాలా? ఒకవేళ బట్టలు తడిస్తే ఏం చేయాలి? ఈ రాయిపై మంచు ఉందేమో, జారిపడితే పరువు పోతుంది. ఒకవేళ నా చెప్పులు నీటిలో కొట్టుకుపోతే? ఆనంద్ ఒక్క నిమిషం పాటు ఇలా ఆలోచించాడు. ఆ తర్వాత 5 నిమిషాలు 10 నిమిషాలు గడిచాయి. చిన్న ప్రవాహాన్ని దాటడానికి అతను వేల ఆలోచనలతో తన మనసులో ఒక పెద్ద తుఫాను సృష్టించుకున్నాడు. నది గురించి ఆలోచిస్తూ దాటాల్సిన పనిని మర్చిపోయాడు. ఆందోళనతో తన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. సరిగ్గా అదే సమయంలో ఒక వృద్ధురాలు అయిన జ్ఞాని నెమ్మదిగా నడుస్తూ అటువైపు నుంచి వచ్చింది. ఆమె నదిని దాటాలి. వృద్ధురాలు ఆనంద్ను చూసింది. అతను ఆందోళనగా నిలబడి ఉన్నాడు. ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నెమ్మదిగా ముందుకు నడిచి చిన్న నీటి ప్రవాహంపై ఉన్న ఒక రాయిపై కాలు పెట్టి 2వ అడుగుతో సులువుగా అవతలి ఒడ్డుకు చేరుకుంది. ఆమె చీర కొద్దిగా తడిసింది, కానీ ఆమె ముఖంలో చిరునవ్వు తప్ప ఎలాంటి ఆందోళన లేదు. ఆనంద్ ఆశ్చర్యపోయి అడిగాడు, అమ్మా, మీరు అసలు ఆలోచించకుండా ఎలా దాటేశారు? నేను అరగంటగా ఆలోచిస్తూనే ఉన్నాను. వృద్ధురాలు నవ్వి ఇలా అంది, నాయనా, నువ్వు నదిని దాటడం గురించి ఆలోచించడం లేదు, ఆందోళన గురించి ఆలోచిస్తున్నావు. నది చిన్నదే, మనసులో దాని గురించి నువ్వు వేసిన ఆలోచనల అడిగే పెద్దది. దాటడానికి కావలసింది ధైర్యం, కానీ ఆలోచన కాదు. ఆ మాటలు ఆనంద్కు జ్ఞానోదయం కలిగించాయి. మిత్రమా, ఈ కథలోని చిన్న నీటి ప్రవాహం మన జీవితంలోని చిన్న చిన్న సమస్యలే, ఆనంద్ యొక్క అతి ఆలోచనలే, మనసులోని ఆందోళన. ఆ వృద్ధురాలైన జ్ఞాని చెప్పినట్టు సమస్యను పరిష్కరించడానికి కావలసింది చర్య, అనవసరంగా దాని గురించి ఆలోచించడం కాదు. మనం ఆలోచనల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు ఈ కథను గుర్తుంచుకోండి. ఆలోచనను పనివైపు మళ్లించండి, వర్తమానంలో జీవించండి, మీపై మీరు ప్రేమగా దయగా మాట్లాడండి. ఈ యొక్క స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.